హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఎప్పుడు లైవ్ పెట్టినా వీడియోస్ పెట్టినా మీ దాకా నా వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఎప్పుడు లైవ్ పెట్టినా వీడియోస్ పెట్టినా. ఇంకా ఈ వీడియో వచ్చేసి నిన్న తీసిన వీడియో ఫ్రెండ్స్, షబే బరాత్కి. ఈ వీడియో కన్నా ముందు వీడియోలో షబే బరాత్కి స్వీట్ చేశాను, రవ్వ కేసరి అని వీడియో పోస్ట్ చేశాను కదా. ఎవరన్నా చూడకపోయింటే ఆ వీడియో కూడా చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. సో షబే బరాత్ రోజు నేను చేసిన వంటలు అయితే ఇప్పుడు కొంచెం వీడియో అయితే తీశాను, చూడండి ఫ్రెండ్స్. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా నేను ఏమేం చేశాను అనేది. ఈరోజు అయితే నేను బగారా రైస్, ఇంకా పెరుగు పచ్చడి, ఎగ్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. సో నేనైతే బగారా రైస్కి ఇంకా పెరుగు పచ్చడి చేయడానికి ఆనియన్స్ అయితే కట్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ అయితే బగారా రైస్ కోసం చూడండి ఇవన్నీ అయితే ఇంకా తీసి పక్కన అయితే పెట్టుకున్నాను. ముందు ఒక డబర్ అయితే పెట్టేసి దాంట్లో కొన్ని లవంగాలు, ఇంకా బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, స్టార్ అయితే వేసేసి వేగినాక దాంట్లో ఉల్లిపాయలు అయితే వేసేసాను కట్ చేసి పెట్టుకున్నటివి. సో ఈరోజు అయితే మేము బిర్యానీ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ఇంట్లో అయితే మా తమ్ముడు, డాడీ ఎవరూ లేరు, టౌన్లోకి వెళ్ళి చికెన్ తీసుకురావడానికి. సో డ్యూటీలకు అయితే వెళ్ళున్నారు కాబట్టి ఇంకా ఇంట్లో ఉండే వాటితోనే ఈరోజు అయితే చేసేస్తూ ఉన్నాము. ఎగ్స్ ఉన్నాయని ఎగ్స్ కర్రీ, బగారా రైస్, ఇంకా పెరుగు పచ్చడి అయితే చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇవైతే చూడండి బియ్యం అయితే కడిగి నానబెట్టేస్తున్నాను. ఇంకా ఈ బియ్యం అయితే మా పొలంలో పండినటివే. ఆ బియ్యంతోనే మేము ఎప్పుడు బిర్యానీ అయినా బగారా రైస్ అయినా ఇంట్లో వండుకోవడానికైనా ఆ రైసే యూస్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా బాగుంటుంది ఏ చేసినా దాంతో. ఇంకా ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి, కొంచెం బాగా వేగాలి ఫ్రెండ్స్. కొంచెం టైం అయితే పడుతుంది ఉల్లిపాయలు వేగడానికి. వేగిపోయిన తర్వాత దాంట్లో హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. ఇంట్లోనే తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్. మేమైతే అల్లం వెల్లుల్లి పేస్టే ఇంట్లో తయారు చేసుకుంటేనే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి మసాలా వేసేసిన తర్వాత ఇంకా 2 పచ్చిమిరపకాయలు, ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమోటోలు అయితే వేసేస్తూ ఉన్నాము. వేసేసిన తర్వాత బాగా మగ్గాలి. ఇంకా దాంట్లోనే మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసేయాలి ఫ్రెండ్స్. ఉప్పు అయితే వేసేసిన తర్వాత ఫాస్ట్గా మగ్గిపోతాయి అన్నీ. ఉప్పు వేసేసిన తర్వాత ఇంకా కొత్తిమీర, పుదీనా ఉంటాయి కదా మనం కట్ చేసి పెట్టుకున్నటివి, అవైతే వేసేయాలి. మేమైతే ఇలాగే చేసుకుంటాం ఫ్రెండ్స్ బగారా రైస్. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా చాలా సింపుల్, చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే ఇలాగే చేస్తుంది. సో నేను కూడా ఇదే విధంగా చేస్తూ ఉన్నాను. అమ్మనైతే ఫాలో అయిపోతాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి బాగా మగ్గిపోయాయి కదా టమోటోలు, ఎర్రగడ్డలు. ఇంకా దాంట్లో కొంచెం మిరప్పొడి, ఇంకా కొంచెం ధనియాల పొడి అయితే వేసేసి మనం రైస్ వేసుకున్నాం కదా, ఒక డబ్బా రైస్ అయితే వేసుకున్నాము. ఆ డబ్బాతో 2 డబ్బాలు వాటర్ అయితే వేసేస్తే సరిపోతుంది. మిరప్పొడి, ధనియాల పొడి కొంచెం కొంచెమే వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వాటర్ అయితే వేసేయాలి దీంట్లో, రైస్కి సరిపడా వాటర్. ఇంకా ఈరోజు చేసే బగారా రైస్, స్వీట్ మొత్తం అయితే బాగా తినేసి ఇంకా నైట్ నమాజ్ చదువుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కేసరి. నేను చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను కేసరి చేసింది. సో ఫుల్ వీడియో అయితే ఉంది, ఈ వీడియో ముందు వీడియోలోనే పోస్ట్ చేస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎవరన్నా చూడాలనుకుంటే. చాలా సింపుల్ అండ్ టేస్టీ కేసరి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. ఇంకా నేనైతే కొంచెం కేసరి తినేసి పెరుగు పచ్చడి అయితే రెడీ చేస్తూ ఉన్నాను. బగారా రైస్కి ఆనియన్స్ కట్ చేసేటప్పుడే ఇంకా పెరుగు పచ్చడికి కూడా కట్ చేసి పెట్టేశాను కొంచెం.
ఇంకా ఆనియన్స్, ఇంకా దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి ఒక చిన్న పెరుగు ప్యాకెట్ అయితే వేసేసాను. పెద్ద పెరుగు ప్యాకెట్ అయితే హాఫ్ వేసాను ఫ్రెండ్స్. ఇంకా నేను, అమ్మ, ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఒక ప్లేటు, అవ్వ వాళ్ళ ఇంటికి ఒక ప్లేటు, ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు అయితే వస్తారు వాళ్ళకే ఫ్రెండ్స్. ఇంకా బగారా రైస్ అయితే మొత్తం ఒక 6 మందికి 7 మందికి సరిపోయేటట్టుగా మేమైతే రెడీ చేసుకుంటా ఉన్నాము. ఇంకా దాంట్లోనే చూడండి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే కట్ చేసి వేసేసాను. ఒక పచ్చిమిరపకాయ కూడా కట్ చేసాను. మేమైతే ఇలాగే చేసుకుంటాం ఫ్రెండ్స్. చాలామంది వేరే విధంగా కూడా చేస్తారు పెరుగు పచ్చడి. ఇంకా మా అమ్మ అయితే నాకు ఇలాగే నేర్పించింది కాబట్టి నేనైతే ఇలాగే చేసుకునేస్తాను. ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసేసాను పెరుగు పచ్చడికి సరిపడా. ఇంకా బాగా కలిపేయాలి ఫ్రెండ్స్. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం బాగా కలిపిన తర్వాత ఇంకా మనం వాటర్ అయితే వేసుకోవాలి. మనకు గట్టిగా కావాలంటే కొంచెం వాటర్, లేదు కొంచెం లూజ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంకా పెరుగు పచ్చడి అయితే రెడీ చేసేసి పక్కన అయితే పెట్టేశాను. చూడండి సూపర్గా ఉంది కదా చూడడానికైతే. ఇంకా నెక్స్ట్ అయితే మా అమ్మ ఎగ్ కర్రీ కోసం ఆనియన్స్ అయితే కట్ చేయమంది. ఇంకా ఎగ్ కర్రీకి ఆనియన్స్ అయితే నేను కట్ చేస్తూ కూర్చున్నాను. సో మీరు ఏం వంట చేసుకున్నారు షబీ బరాత్కి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఇలా సింపుల్గా ఇవైతే చేసుకున్నాము ఇంట్లో ఉండే వాటితోనే. ఇంకా మాది విలేజ్ కదా, ఏం తెచ్చుకోవాలన్నా ఈ విలేజ్లో అయితే ఎక్కువ దొరకవు. ఏది కావాలన్నా టౌన్కే వెళ్ళాలి. సో ఇంకా ఇంట్లో అయితే తమ్ముడు డాడీ లేరు కదా చికెన్ మటన్ తీసుకురావడానికి. అందుకని ఇంట్లో ఉన్న ఈ ఎగ్స్తోనే కర్రీ అయితే చేసేసి ఇంకా బగారా రైస్ అయితే వండేసాము. ఎసరు అయితే మరిగిపోయింది కదా, ఇంకా మరిగిపోయిన ఎసరులో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేయాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఈ బగారా రైసే. మేమైతే ఈ విధంగానే చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేసేయండి. ఇంకా నేనైతే ఎగ్ కర్రీ కోసం ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాను. బగారా రైస్ అయితే ఉడుకుతూ ఉంది ఫ్రెండ్స్. ఇంకా అది ఉడికే లోపల ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసేద్దాం. ఆనియన్స్, టమోటోలని నేనైతే కూర్చున్నాను. మీరు ఈరోజు ఏం చేసుకున్నారు షబే బరాత్కి స్పెషల్గా అనేది కామెంట్ చేయండి. ఇంకా నేనైతే చూడండి ఆనియన్స్ అయితే కట్ చేశాను. ఆనియన్స్, టమోటో. ఇంకా అమ్మ అయితే ఆనియన్స్ సరిపోవు ఇంకొన్ని కట్ చేయంటే సరే అని ఇంకొక 2 ఆనియన్స్ అయితే తీసుకొచ్చి వలుస్తూ కూర్చున్నాను కట్ చేద్దామని. ఇంకా బగారా రైస్ అయితే చూడండి ఉడుకుతూ ఉంది. సో ఫ్రెండ్స్ ఇంకా నేను ఎలాంటి వీడియోస్ తీయాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే బయట ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి ఇంట్లోనే ఈ కుకింగ్ వీడియోసే పెడతా ఉన్నాను. సో బయట వెళ్తే బయట వీడియోస్ కూడా తీసి పెడతాను ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది మీరైతే కామెంట్ చేస్తూ ఉండండి. నేనైతే ట్రై చేస్తాను వీలైనంత వరకు వీడియోస్ తీయడానికి. ఇంకా ఇక్కడైతే చూడండి గుడ్లు అయితే ఉడికిపోయాయి. బాబు వలుస్తూ ఉన్నాడు. నేను వలుస్తూ ఉంటే నేను వలుస్తానన్నాడు. సరేరా అని వాడి దగ్గర ఇచ్చాను. చూడండి బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. సూపర్గా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ రైస్ అయితే. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ బగారా రైస్ చాలా బాగుంటుంది. ఇంకా ఎగ్ కర్రీ కూడా చూడండి రెడీ అవుతూ ఉంది. మొత్తం అయితే ఈరోజు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇవే ఈరోజు వంటలు అయితే బగారా రైస్, ఎగ్ కర్రీ, ఇంకా పెరుగు పచ్చడి. ఇంకా నేనైతే చూడండి రైస్ అయితే వేసుకుంటా ఉన్నాను. అమ్మ వాళ్ళకి, మా అవ్వ వాళ్ళకి, ఇంకా అత్తమ్మ వాళ్ళకి ఇచ్చేసి వద్దాము అని ఇంకా వేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. అమ్మ అయితే వేసిస్తూ ఉంది. ఇంకా వాళ్ళకైతే నేను ఇచ్చేసి వచ్చేసి ఇంకా నెక్స్ట్ అయితే బాబుకి తినిపిద్దామని నేనైతే ప్లేట్లో వేసుకొని కూర్చున్నాను. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మరిన్ని నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా.